Hi everybody, very good morning. Welcome to Wi-Fi TV. This is Rambabu Pentiala. I am the Vice President in Information Technology Industry for offshore operations. Of course, I am double PG in English language and literature and business management. Currently, I am doing my doctorate in strategic human resources management. I am here today to give you some of the tips for career counseling and career change. It's purely helpful for the students who are going either abroad or who are going for higher education in India. After your education, what is the sort of career you are going to face and what are the ups and downs you are going to face? Let us have a brief discussion. And in a possible way, I'll try to give my best advice for you. Yes. First of all, I would like to give you a small brief on what exactly the career, how you need to overcome your hassles in your career. First of all, students entante they have to analyze themselves on SWOT basis, strengths, weaknesses, opportunities and threats. అంటే మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మనకున్న వీక్నెసెస్ ఏంటి, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, ఆ ఆపర్చునిటీస్ రీచ్ కావడానికి మనకున్న థ్రెట్స్ ఏంటి. ఈ స్వాట్ అనాలిసిస్ కనుక మనకి ఉంటే, మనం కనుక చేసుకోగలిగితే, ఫస్ట్ యూ విల్ కమ్ టు నో వేర్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ అండ్ హౌ ఎగ్జాక్ట్లీ యూ నీడ్ టు అడ్వాన్స్ ఇన్ యువర్ కెరీర్. సెకండ్ స్టెప్ ఏంటంటే నో యువర్ ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్. అంటే భారతదేశంలో మనం చదువుకోవాలనుకున్నా, ఓవర్సీస్ వెళ్ళాలనుకున్నా మనకున్న ఆప్షన్స్ ఏంటి. మేబీ ఇట్ ఈస్ డొమెస్టిక్ ఆప్షన్స్ ఆర్ ఇంటర్నేషనల్ ఆప్షన్స్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత కొంచెం ససెప్షన్, డిగ్రీలో ఏది తీసుకోవాలి, ఒకవేళ ఎంసెట్ రాసి ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంప్యూటర్స్కి వెళ్ళాలా, టెక్నికల్గా తీసుకోవాలా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్ళాలా, ఇట్లాంటి ఆప్షన్స్ అన్నీ మనకి బ్రెయిన్ తినేసేటప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ అంటే వీ నీడ్ టు గో ఫర్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ వెటరన్ సో దట్ హీ విల్ గివ్ ద ప్రాపర్ అడ్వైస్. అంటే మనం కెరీర్ని మనం ముందుగా ఆలోచించుకొని మనం డొమెస్టిక్గా చదువుకోవాలా, లేకపోతే ఓవర్సీస్ యూనివర్సిటీలో ప్లేస్ చేసుకొని మనం మళ్ళీ రిటర్న్ అయ్యి ఆంటర్ప్రెన్యూర్షిప్ తీసుకుంటామా, లేకపోతే అబ్రాడ్లోనే సెటిల్ అవుదామా అనే ఆలోచనతో మనం కనుక కెరీర్ని కనుక మనం ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బీ డెఫినెట్లీ వర్కింగ్ అవుట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్. థర్డ్ స్టెప్ ఏంటంటే మనకున్న రిసోర్సెస్ ఏంటి, మనం ఆ గోల్ రీచ్ కావడానికి మన టైం సరిపోతుందా. సపోజ్ ఇప్పుడు ఓవర్సీస్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఐఎల్టీఎస్, టోఫెల్, జిఆర్ఈ, జిమాట్ అవి రాయాల్సి వస్తాయి. అవి రాసేటప్పుడు కొంతమంది మనకేంలే ఎమ్మటనే మనం దీన్ని క్రాక్ చేయొచ్చు, ఈ నట్ని మనం క్రాక్ చేయొచ్చు అని చెప్పి ఒకేసారి టైం వేస్ట్ చేసుకొని బోల్తా పడుతూ ఉంటారు. బెటర్ టు హ్యావ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ యువర్ ప్లానింగ్ ఆర్ థర్డ్ ఇయర్ ఆన్వర్డ్స్. ఇప్పుడు ఇంజనీరింగ్లో ఉన్నవాళ్ళు సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వచ్చేలేకు వాళ్ళంతా దాంట్లో ఉన్న హార్డ్నెస్ని మొత్తం క్రాక్అవుట్ చేసేసేసి వాళ్ళు సక్సీడ్ అవుతారనమాట. వేరేస్ ఒకేసారి అటెంప్ట్ చేసేవాళ్ళు 4-5 సార్లు అటెంప్ట్ చేసి 6సారో 7సారో దే విల్ సక్సీడ్ అనమాట. ఈ లోపు టైం అంతా వేస్టు, మనీ అంతా వేస్టు, ఎనర్జీ లెవెల్స్ వేస్టు. ఇవన్నీ కాకుండా మనం కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే యూ విల్ సేవ్ యువర్ టైమ్ యాజ్ వెల్ యాజ్ యువర్ పేరెంట్స్ మనీ. నెక్స్ట్ ఏంటంటే మనకున్న స్కోప్ ఏంటి అంటే మనం శాలరీ గురించి మాత్రమే కాదు, మన డెసిగ్నేషన్. ఒక్కొక్కసారి ఇనీషియల్గా కెరీర్ ప్లానింగ్లోని వాళ్ళు చాలామంది మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాతనే ఇమీడియట్గా ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మేనేజీరియల్ కేటగిరీలోకి వచ్చేస్తారు. వేరే సమ్ పీపుల్ విల్ బీ ఇన్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఇట్ సెల్ఫ్. అలా కాకుండా మీరు మీకున్న స్వాట్ అనాలిసిస్ ప్రకారం మనకున్న స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకొని కెరీర్ ప్లానింగ్లో కనుక మనం అడ్వాన్స్డ్గా ఉంటే ఒక్కసారి ట్రైనింగ్ ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాతనే మన ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి ఇమీడియట్గా మనం ఒక మంచి పొజిషన్లో, మంచి శాలరీతో, మంచి డెసిగ్నేషన్తో, మంచి కెరీర్ ఎన్హాన్స్మెంట్తో మనం ముందుకు పోగలం. ఇంకోటి, ఇవన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత మీ కెరీర్కి సంబంధించి అటెండ్ ద వర్క్షాప్స్ బై నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్. మనం నేషనల్ యూనివర్సిటీస్లో కానీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో కానీ ఏదైనా మీరు ముందుగా ప్లాన్ చేసుకొని అటెండ్ అయితే మన
పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిన వాళ్ళం అవుతాం. సెకండ్ ఏంటంటే మనకున్న కరెంట్ ట్రెండ్సే ఉన్నాయి ఇండస్ట్రీలో. ఒక్కొక్క ఇండస్ట్రీకి సంబంధించి ఒక్కొక్క కరెంట్ ట్రెండ్ ఉంటుంది, కాంటెంపరీ కరెంట్ ట్రెండ్. ఆ ట్రెండ్ని బ్రేక్ చేస్తూ మనం ముందుకు పోగలం. థర్డ్ వన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ యువర్ కెరీర్ ఆప్షన్స్. చాలామందికి ట్రెండ్స్ అర్థమైనా కూడా ఏ ట్రెండ్లో మనం ఏ డైరెక్షన్లో ముందుకెళ్తే మనం దాన్ని అచీవ్ చేయగలం అనేది చాలామందికి ఇంకా డిలేమాలోనే ఉంటారు. ఆ డిలేమాని పోగొట్టుకోవడానికి ఫస్ట్ ఒక మెంటర్, ఒక వెటరన్, ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఉన్న వెటరన్ని మనం కన్సల్ట్ చేసి దానికి సంబంధించి మనం అడ్వైస్ తీసుకుంటే ఈజీగా మనం ముందుకు పోగలం. ఫైనల్గా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా చాలామంది మీద ఉంటుందండి. చాలామంది ఏంటంటే మా ఫ్రెండ్ అది తీసుకున్నాడు, ఈ ఫ్రెండ్ ఇది తీసుకున్నాడు, ఈ అమ్మాయి ఈ కోర్స్ తీసుకుంది, ఈ అమ్మాయి ఈ కోర్స్ తీసుకుని సక్సెడ్ అయింది, వై కాంట్ వీ డూ ఆన్ దట్ అనే యాంబిషన్లో ఉండేసి చాలామంది కొంతమంది ససెప్షన్లో ఉంటారు, కొంతమంది కెరీర్ అడ్వాన్స్లో చాలా ముందుకు పోతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే టూ మచ్ ఫోకస్ ఆన్ ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు పర్సెంట్ ఆఫ్ మార్క్స్కి కెరీర్లో సక్సీడ్ అయ్యేదానికి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో సపోజ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ బిజినెస్ మేనేజ్మెంట్ మీకు 90% ఆఫ్ 95% అబోవ్ వచ్చింది, యు ఆర్ ఛాంపియన్ ఇన్ academic side. But whereas when you come for the industry, actually what happens is lack of soft skills. Vertical ga gani, horizontal ga gani, damn sure you are accurate on subject knowledge. But whereas when you are lacking in soft skills, you are lacking behind in career success. So daniki what you have to do is you need to focus on your communication skills as well as soft skills. Most of the industries, many of the industries, they hire for right attitude and train for the skill, whether it is a hard skill or a soft skill, and then you will be succeeding in the industry. Next, what I will do, ఇంకా ముందు చెప్పేది ఏంటంటే ఈ గమనంలో ఈ ప్రాసెస్లో మీరు కొన్ని కాంపిటీషన్ అండ్ అన్సర్టెనిటీ విషయాల గురించి మీకు కొన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫస్ట్ యువర్ ఇన్నేట్ స్కిల్స్, జన్మతః మీ దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి. ఇందాక మనం అనుకున్నట్టు స్వాట్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్రెయిన్ కంప్లీట్లీ ఎనలిటికల్ బ్రెయిన్ అనుకోండి, కంప్లీట్లీ టెక్నికల్ బ్రెయిన్ అనుకోండి, కంప్లీట్లీ మేనేజీరియల్ బ్రెయిన్ అనుకోండి, అలా ఇన్నేట్ స్కిల్స్ మనకి ఏమున్నాయి అని మీరు కనుక ఆలోచించుకుంటే, సపోజ్ నేను కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ నాలో ఎక్కువ ఉన్నాయి, మనం లక్షలు కోట్లు ఖర్చు పెట్టేసి మనం ఎలక్షన్స్లో దిగి రాజకీయాల్లో పోటీ చేయలేం. బట్ కెరీర్ వైజ్గా ఆ లీడర్షిప్ స్కిల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే గో ఫర్ MBA, బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్. అక్కడ మీ లీడర్షిప్ క్వాలిటీస్ ఇండస్ట్రీలో ఒకరిని గైడ్ చేయడానికి కానీ, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కానీ, ఆర్గనైజేషన్ సరైన డైరెక్షన్లో నడపడానికి కానీ మీకు యాక్యురేట్గా ఉపయోగపడుతుంది. దట్ ఈజ్ వీ కాల్ ఇట్ యాజ్ ఇన్నేట్ స్కిల్. జన్మతః బై బర్త్ వాట్ స్కిల్ వీ గెట్, వీ నీడ్ టు బ్రష్ ఇట్ అప్. సెకండ్ వన్ పీపుల్ స్కిల్స్. పీపుల్ స్కిల్ అంటే పీపుల్ని మేనేజీరియల్ చేయటమే కాదండి, మేనేజ్ చేయటమే కాదు, పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి సరైన రిసోర్సెస్ని సరైన క్రమబద్ధీకరణలో పెట్టి మనం ఎట్లా పని చేయించుకోవాలి వాళ్ళ చేత, మనం ప్రొడక్టివిటీని ఎలా బయటికి తీసుకురావాలి అనే విషయాల్లో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ పీపుల్ స్కిల్స్. అండ్ నెక్స్ట్ వన్ రీసెర్చ్ ఓరియంటెడ్. యూ షుడ్ బీ వెరీ 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 రీసెర్చ్ ఓరియంటెడ్. మీన్స్ ప్రతి చిన్న విషయాన్ని సూక్ష్మ బుద్ధితో, సూక్ష్మ రాహిత్యంతో దాన్ని అర్థం చేసుకొని ఈ డైరెక్షన్లో మనం ఈ పని చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే కంపెనీస్ నెట్వర్క్ పెంచడానికి మనకు అవకాశం ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు మాట్లాడితే, మీరు డెసిషన్ తీసుకోగలిగితే, యు ఆర్ ద రియల్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ద పాత్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ ఆల్సో ఫర్ ద అదర్ పీపుల్. మీరు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు మీకంటూ ఒక సక్సెస్ ల్యాడర్ని ఏర్పరచుకొని మీ ఫాలోవర్స్ని కూడా కరెక్ట్ డైరెక్షన్లో తీసుకెళ్ళగలిగి మీరు కరెక్ట్గా వాళ్ళని కెరీర్ వైజ్గా గైడ్ చేయగలరు. మెనీ ఎగ్జాంపుల్స్ ఐ కెన్ గివ్ యూ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా ఇండియా, అతుల్ సింగ్ గారు వెన్ హీ వాజ్ ద CEO ఆఫ్ ద కోకోకోలా ఇండియా, హీ నాట్ ఓన్లీ డైరెక్టెడ్ మెనీ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ బట్ ఆల్సో హిజ్ పీర్స్. By the time he retired, he is the real champion in the particular industry in manufacturing FMCG sector. Yes, like that we need to plan our career. Next thing is should have ఇన్ఫార్మ్డ్ డెసిషన్. ఇప్పుడు ఒక డెసిషన్ మేకింగ్ మనం చేసుకునేటప్పుడు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా పర్సనల్ లైఫ్లో కానీ యూ షుడ్ హ్యావ్ ఎ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. ఐ మీన్ టు సే దేర్
మనకి డెసిషన్ తీసుకునేటప్పుడు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ కానీ మీకు ముందుగానే అర్థమవుతాయి. మీరు డెసిషన్ తీసుకునే ముందు ఆ కాన్సిక్వెన్సెస్ని కనుక మనం ప్రిడిక్ట్ చేసి ఆ డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయగలిగితే వీ విల్ డెఫినెట్లీ ఏ బిగ్ రోల్ మోడల్ ఫర్ అవర్ colleagues as well as for our children. Thank you very much. If you have any concerns or queries on my views, you can contact me directly on my number, that is 9949752375, or you can directly reach me on my mail ID, that is rambabu.penchalu@gmail.com. Thank you very much. Please watch Wi-Fi TV. Please subscribe. Please like and subscribe. Do subscribe. Hi, this is Nurun Sharif. Like, share and subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.